బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. ఈ రోజు మనం పాకీ ఆదా ఈమాన్, ఉర్దూలో పాకీ ఆదా ఈమాన్, దాని యొక్క తెలుగు ఒక పదం అర్థం శుచి, శుభ్రతలు. దాని నుంచి అలా మనం చదువుదాం. దీంట్లో వచ్చేసి మనం ఈ పుస్తకంలో శుద్ధమైనవి అశుద్ధమైనవి టాపిక్, మలమూత్ర విసర్జన నియమాలు, గుసుల్ నియమాలు, బహిష్టు పురిటి రక్తస్రావం, వుజు వివరణ, తయమ్ముం వివరణ, మసహ్ వివరణ, ఆచ్ఛాదన వివరణ గురించి మనం తెలుసుకుందాం. పుస్తకం వచ్చేసి ఇస్లామియా ఆరాధనలు అండి, దాంట్లో టాపిక్ అన్నమాట. శుచి, శుభ్రతలు. దానిలో నజాసత్, నజాసత్ అంటే ఏమిటి? నజాసత్ అంటే అశుద్ధత అని అర్థం. ముస్లిం అయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అలాంటి అశుద్ధతకు దూరంగా ఉండాలి. అది ఒంటికి గాని బట్టలకు గాని అంటితే దాన్ని కడిగి శుభ్రం చేసుకోవటం ప్రతి ముస్లింపై విధి. అల్లాహ్ సెలవిస్తున్నాడు, నీ నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. సూరే అల్ ముద్దస్సిర్ ఆయత్ నంబర్ 4. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుభ్రత సగం ఈమాన్, విశ్వాసంతో సమానం అని అన్నారు. బుఖారీ, ముస్లిం హదీస్. శుచి, శుభ్రతల గురించి దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నాడు, తమ పాపాలపై పశ్చాత్తాపం చెందే వారిని, పరిశుద్ధతను పాటించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అల్ బఖరా ఆయత్ నంబర్ 222. నీళ్ళ వివరాలు. నమాజ్కు ముందు వుజు చేసుకోవడం నియమం. వుజు కోసం తప్పనిసరిగా నీళ్లు కావాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంగా ఇలా అన్నారు, నీరు పరిశుభ్రమైనది, ఏ వస్తువు దాన్ని అపరిశుభ్రం చేయజాలదు. అబూదావుద్, తిర్మిజీ. ఆయన ఇంకా ఇలా అన్నారు, 2 తొట్టెల కన్నా ఎక్కువగా ఉన్న నీటిలో మాలిన్యం పడిపోయినంత మాత్రాన ఆ నీరు అపరిశుద్ధం అయిపోదు. ఒకవేళ ఆ మాలిన్యం మాలంగా దాని రంగు, రుచి, వాసన మారిపోతే మాత్రం ఆ నీరు అపరిశుభ్రంగా పరిగణించబడుతుంది. తిర్మిజీ. నీళ్ల పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ ఆ నీరు ప్రవహిస్తూ ఉన్నట్లయితే అందులో మాలిన్యం పడిపోయినప్పటికీ అది శుద్ధమైన నీరుగానే పరిగణించబడుతుంది. కానీ అదే పారకుండా ఒకే చోట నిలిచి ఉన్న తక్కువ నీటిలో అశుద్ధ వస్తువు పడిపోతే ఆ నీరు అశుద్ధమైన నీరుగా పరిగణించబడుతుంది. వర్షం, మంచు, వడగళ్ల నీరు శుద్ధమైనది. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఆయన మిమ్మల్ని పరచాలని ఆకాశం నుండి మీపై నీళ్లను వర్షింపజేస్తూ ఉన్నాడు. దివ్య ఖురాన్ సూరా నంబర్ 8 ఆయత్ నంబర్ 11. మేము ఆకాశం నుండి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేశాము. ఖురాన్ మజీద్ సూరా నంబర్ 25 ఆయత్ నంబర్ 48. నదుల, సముద్రాల నీరు శుద్ధమైనది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, సముద్రపు నీరు శుద్ధమైనది, అందులోని మృత జంతువుల్ని, చేపలు మొదలగు వాటిని తినడం కూడా ధర్మసమ్మతమే. బుఖారీ, ముస్లిం. జంజం, బావి, సెలయేరు, ఊట, అదే విధంగా పెద్ద పెద్ద తొట్టెలు, కొలనుల నీరు కూడా శుద్ధమైనది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, 2 తొట్టెల నీళ్లలో అశుద్ధత ప్రభావం ఉండదు. అబూదావుద్. మనిషి ఎంగిలి చేసిన నీరు. మనిషి ఎంగిలి శుద్ధమైనదిగానే భావించడం జరుగుతుంది. అదేవిధంగా లైంగిక అశుద్ధావస్థలో ఉన్న పురుషుడు, బహుష్టు స్త్రీల ఎంగిలి నీరు కూడా శుద్ధమైనదే. మనిషి ఎంగిలి శుద్ధమైనదిగానే భావించడం జరుగుతుంది. అదేవిధంగా లైంగిక అశుద్ధావస్థలో ఉన్న పురుషుడు, బహుష్టు స్త్రీల ఎంగిలి నీరు కూడా శుద్ధమైనదే. గాడిద, కంచర గాడిద, అడవి జంతువులు, వేట పక్షుల ఎంగిలి నీరు శుద్ధమైనది. ఒక వ్యక్తి దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గాడిద ఎంగిలి నీటితో
అన్ని రకాల మృగాల ఎంగిలి నీటితో మేము వుజూ చేసుకోవచ్చా అని అడిగాడు. దానికి ఆయన అవును చేసుకోవచ్చు సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానమిచ్చారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అవును చేసుకోవచ్చు అని సమాధానమిచ్చారు. ముస్నదే ఇమాం షాఫై. కుక్క ఎంగిలి చేసిన నీరు అశుద్ధమైనది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మీలో ఎవరి పాత్రలోనైనా కుక్క నీళ్లు తాగితే వారు తమ పాత్రని 7 సార్లు కడుక్కోవాలి. మొదటిసారి మట్టితో శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాత 6 సార్లు నీళ్లతో కడగాలి. బుఖారీ ముస్లిం. పిల్లి ఎంగిలి పదార్థం శుద్ధమైనదే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: పిల్లి అశుద్ధ జంతువు కాదు, అది ఎల్లప్పుడూ మీ ఇళ్లలోకి వస్తూ పోతూ ఉంటుంది. అహ్మద్, అబూ దావుద్. మనిషి మలమూత్రాలు ఇవి రెండు అశుద్ధమైనవే. భోజనానికి అలవాటు కాని పాలు త్రాగే పిల్లవాడు గనక బట్టలపై మూత్రం పోస్తే ఆ ప్రదేశంలో నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది. బుఖారీ ముస్లిం హదీస్. అదే ఆడ శిశువు మూత్రం పోస్తే మాత్రం ఆ ప్రదేశాన్ని కరగవలసి ఉంటుంది. ముస్నదే అహ్మద్. వీర్యం మని. లైంగిక కోర్కెలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు పురుషాంగం నుండి వెలువడే తెల్లటి జిగట పదార్థాన్ని మని, వీర్యం అని అంటారు. అది వెలువడితే గుసుల్ స్నానం చేయటం అనివార్యం, వాజిబ్ అవుతుంది. వీర్యపు చుక్కలు బట్టలపై పడితే ఆ భాగాన్ని నీళ్ళతో కడిగివేయాలి. ఒకవేళ వీరపు చుక్కలు గనక ఎండిపోతే ఆ భాగాన్ని గీకి శుభ్రం చేయాలి. బుఖారీ ముస్లిం. వీర్యానికి ముందు వెలువడేది మజీ. స్త్రీలలో గాని పురుషులలో గాని లైంగిక ఆలోచనలు చెలరేగినప్పుడు మూత్ర ద్వారం గుండా వెలువడే పలుచటి జిగట పదార్థాన్ని మజీ అని అంటారు. మజీ అశుద్ధమైనది. మజీ వెలువడితే వుజూ చేయాలి, సరికొత్తగా గుసుల్ చేయవలసిన అవసరం లేదు. బుఖారీ ముస్లిం. వది. మూత్రంతో పాటు వెలువడే చిక్కటి పదార్థాన్ని వది అని అంటారు. ఇది కూడా అశుద్ధమైనదే. మజీ, వదీలు వెలువడటం వల్ల గుసుల్ విధి కాదు, అయితే అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా వుజూ చేయవలసి ఉంటుంది. బుఖారీ ముస్లిం. హజరత్ అలీ రజల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం: మజీ గనక శరీరానికి అంటితే ఆ భాగాన్ని నీళ్ళతో కడిగివేయాలి. బట్టలకు అంటుకుంటే ఆ ప్రదేశంలో నీళ్లు చిలకరించాలి. బుఖారీ షరీఫ్. ఎహ్తిలాం. నిద్రలో విరస్ఖలనం. ఎహ్తిలాం. స్త్రీలకు గాని పురుషులకు గాని నిద్రలో విరస్ఖలనం జరగటాన్ని ఎహ్తిలాం అని అంటారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మర్మాంగం నుండి నీరు వెలువడితే నీటితో స్నానం, గుసుల్ చేయడం తప్పనిసరి అవుతుంది అని అన్నారు. ముస్లిం. బహిష్టు. హైజ్ రక్తం. బహిష్టు ఆగిన తర్వాత శరీరానికి గాని దుస్తులకు గాని బహిష్టు రక్తం అంటుకుంటే ముందుగా దాన్ని గీకి నీటితో శుభ్రం చేయాలి. బుఖారీ ముస్లిం. పురిటి రక్తం నిఫాస్. ప్రసవానంతరం 40 రోజుల వరకు స్త్రీ మర్మాంగం నుండి స్రవిస్తూ ఉండే రక్తాన్ని నిఫాస్ అని అంటారు. బహిష్టు రక్తానికి సంబంధించిన ఆదేశమే దీనికి వర్తిస్తుంది. హైజ్ నిఫాస్ స్థితిలో ఉండే స్త్రీలకు నమాజ్ చేయడం, ఉపవాసాలు పాటించడం, భర్తతో సమాగమం జరపడం, మస్జిద్లోకి ప్రవేశించడం, ఖురాన్ ముట్టుకోవడం, కావగృహం చుట్టూ ప్రదక్షిణలు, తవాఫ్ చేయడం నిషేధించబడ్డాయి. నేల అశుద్ధమైపోయినప్పుడు దాని మీద నీళ్లు పారబోస్తే అది పరిశుభ్రమైపోతుంది. దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక వ్యక్తి మస్జిద్ ప్రాంగణంలో మూత్రం పోశాడు. అప్పుడు దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని మీద ఒక బకెట్ నీళ్లు పారబోయమని ఆదేశించారు. బుఖారీ, అబూ దావుద్. చెప్పులకు ఏదైనా అశుద్ధత అంటుకొని ఎండిపోయినప్పుడు వాటిని నేల మీద రుద్దితే పరిశుభ్రమైపోతాయి. అబూ దావుద్. జంతువు హరాం. నిషిద్ధ జంతువుల మాంసం, మలమూత్రాలు అశుద్ధమైనవి. బుఖారీ ముస్లిం. సారాయి. దీని అశుద్ధత గురించి దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
విశ్వసించిన ప్రజలారా, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం, నిశ్చయంగా ఇవన్నీ అసహ్యకరమైన శైతాన్ పనులు. ఖురాన్ మజీద్ సూరా నెంబర్ 5 ఆయత్ నెంబర్ 90. విశ్వసించిన ప్రజలారా, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం, నిశ్చయంగా ఇవన్నీ అసహ్యకరమైన శైతాన్ పనులు. పంది మాంసం, ప్రవహించే రక్తం, మృత జంతువులు. దివ్య ఖురాన్లో అల్లా ఇలా అంటున్నాడు: చచ్చిన జంతువు, కారుతున్న రక్తం, పంది మాంసం ఇవన్నీ అపరిశుద్ధ వస్తువులు. ఖురాన్ మజీద్ సూరా నెంబర్ 6 ఆయత్ నెంబర్ 145. గమనిక, చేపలు, మిడతలు చనిపోయినప్పటికీ అవి శుద్ధమైనవిగానే పరిగణించబడతాయి. వాటిని ఆహారంగా తినవచ్చు. అబూదావుద్. ఇవండి ఈరోజు మనం తెలుసుకున్నాము పాకీ ఆదాయమాన్ పార్ట్ నెంబర్ 1 అన్నమాట. మనం నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.